హలో అండి, విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ అండి. ఈ సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సాంబార్ రైస్లో సాంబార్లో లాగా అన్ని కూరగాయలు వేసుకోవచ్చండి. మీ దగ్గర ఉంటే అన్ని కూరగాయలు వేసుకోండి. బీన్స్, క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఈ కూరగాయలు ఉన్నాయి కాబట్టి వీటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. తాలింపు కోసం ఒక మీడియం సైజ్ ఆనియను, ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న కూరగాయలన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలండి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 3/4 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కందిపప్పు కూడా తీసుకోండి. ఇప్పుడు బియ్యం పప్పు ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు మొత్తం కుక్కర్లో యాడ్ చేసుకోండి. కూరగాయలు మొత్తం వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని చింతపండును శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి మంచినీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత బెల్లం ముక్క తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్లో ఉన్న హెయిర్ మొత్తం తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తీసుకొని రైస్ను ఒకసారి ఇలా బాగా మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు ఇలా మెదుపుకున్న తర్వాత స్మాషర్ తీసేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గరిటతోటి లూజ్గా కలుపుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా లూజ్గా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తురిమి పెట్టుకున్న బెల్లం ముక్కని, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని, 2 టీ స్పూన్లు సాల్ట్ని, 2 టీ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా గెంటి పెట్టి బాగా కలుపుకోండి. అలాగే మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గంటిలో నుండి జారేలాగా జారుడులాగా ఇలా సాంబార్ రైస్ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని సన్న మంట పైన ఇలా ఉడికించుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చెక్ చేసుకొని మీకు ఎంత పడతాయో అంత వేసుకోండి. ఇలా గంటిలో నుండి జారేలాగా. ఇప్పుడు ఒకసారి సాల్టు, సాంబార్ పొడి చెక్ చేసుకొని నాకు కొంచెం సాల్టు, సాంబార్ పొడి పడుతున్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా చెక్ చేసుకొని ఏమన్నా తక్కువైతే ఇప్పుడే కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా సన్నటి మంట పైన ఇలా మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇలా దించి పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచేసుకొని ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. నేను ఇంట్లో చేసిన సాంబార్ పొడి కాబట్టి ఇంగువ వేస్తున్నానండి. షాపులో కొన్నదైతే ఇంగువ అవసరం ఉండదు, స్కిప్ చేసేయండి. ఇలా ఇంగువ కూడా వేసి తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దించేసి మళ్ళీ కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని కలిపేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసి 1 నిమిషం పాటు ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు ఈ సాంబార్ రైస్లో పైన కొంచెం వేడివేడిగా నెయ్యి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పడాలు కానీ వడియాలు కానీ దేంతో సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ చేయండి.